నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అసలైన అగ్ని పరీక్షకి రంగం సిద్ధమైంది. ఈ అగ్ని పరీక్షలో ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొని పదునైన ఆయుధాలుగా మారేది అంటే ఇన్నర్ అండ్ టఫర్. అందుకే ఈసారి మీరు ఈ సీజన్ 2 లో ఒక సరికొత్త అధ్యాయాన్ని చూడబో కాదు. నవదీప్ ఎక్కడా? ఏంట్రా మేమిద్దరం వచ్చాం కదా, మళ్ళీ వాడెందుకు? అరే నీ అబ్బా టాప్ 15 సెలెక్ట్ చేసిన తర్వాత ఆడిషన్స్ అన్ని చూసిన తర్వాత మనకి మెంటల్ ప్రెషర్ ఎక్కి యాజ్ యూజువల్ కొండలు గుట్టలు అని ఎక్కడికి వెళ్ళి మొదలెట్టేద్దామా? హలో, రాననుకున్నారా రాలేననుకున్నారా? ఓ మై గాడ్, నాకు తెలిసి ఇందులో డబ్బులున్నాయి అండ్ అగ్ని పరీక్షలోని ఏదైనా కంటెస్టెంట్ వాటిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, అంతేనా? నువ్వు అనుకున్నది ఏది జరగదు. దీంట్లో ఫైర్ పవర్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఎంతూజియాస్టిక్ కంటెస్టెంట్స్ కి చెప్తే ఇంకా ఈ లెవెల్లో రియాక్ట్ అవుతారు. కానీ అర్జెంట్ గా చూసేద్దాం ఏమేం పవర్ కార్డ్స్. నేను కూడా షాక్ లో ఉన్నా. నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నా నేను కూడా. ఆహా, నిజంగా ఆ బిగ్ బాస్ మైకుల్లో అందరినీ చూస్తుంటే ఎంత కలకల్లాడుతున్నా. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఆ ఫీల్ ఎలా ఉంది చెప్పండి. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే ఉన్నానేమో నేను అన్నట్టు ఉంది నాకైతే. అందులోని అడ్వాంటేజ్ ఏంటో తెలియచేయడానికి ఒక పవర్ఫుల్ ఎంట్రీ ఇప్పుడు జరగబోతుంది. ఎవడది? మరొక్కసారి ఇది చాలా లైట్ గా తీసుకున్నారు. కాదు ప్రియా, నువ్వు టెన్షన్ పడ్డావా అసలు? మ్యామ్, నాకు ఇప్పుడు కూడా రివర్ అవుతుంది. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు. రివర్ అవుతుంది మ్యామ్. మాకు ప్యాక్ అయ్యేది. నవదీప్ సార్ ఇలా వచ్చాడంటే దడ. ఏంటి సడన్గా? ఇప్పుడు బానే ఉన్నాగా. పోతే ఏంటి అనేలా చూసేవారు. అంటే వాళ్ళకి భయం లేదా అసలు? ఇంకా మొదలవలేదు. మనకు అవసరమా? ఈ పార్టీకి తెలియాలి కదా, బ్యాక్ స్టేజ్ లో గ్రూపిజం స్టార్ట్ అయింటది. గ్రూపిజం డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను, సరే? యు నీడ్ టు బీ దట్. మీకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేకుంటే రేపు పొద్దున నీ పక్కన ఉన్న అమ్మాయి నేను ఎలిమినేట్ చేసే రోజు వస్తుంది. అది లేకుంటే ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? రాజకుమారి గారు. రాజకుమారి. యా, మీరు మీ పక్కనున్న వాళ్ళల్లో ఎవరు దే డోంట్ డిజర్వ్ టు బీ హియర్. ఏదైనా వైరల్ అయ్యేలా చేయండి. ఇప్పుడు జగన్ కి చంద్రబాబుకి రాజకీయం నేర్పిందే రావు రమేష్. అపూర్వ గారండి. దేనికైనా రెడీ అని వచ్చాం అందరం ఇక్కడికి. దానికి చెయ్యకపోవడానికి కారణాలు ఎత్తుకోవడం నాకు నచ్చదు. ఎందుకులే నీకు ఏసి పట్టుకు. నేను వీళ్ళ కోసం తీసుకొచ్చిన పవర్ ఏంటి అంటే రివర్స్ ద డెసిషన్. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఆటకైనా పోటీకైనా సమఉజ్జి ఉండాలని నేను అనుకుంటున్నాను. నాతో పాటు గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి చరణ్ ని చూస్తాను. నా అపోనెంట్ అపూర్వ. ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లొల్లిలా వీళ్ళిద్దరికంటే మనతో మామూలుగా ఉండదు. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? గోల్ అండ్ ఏం ఏంటంటే మీరు చెప్పిన నంబర్ తో పంప్ చేసిన తర్వాత అక్కడున్న బలూన్ బ్లాస్ట్ అవ్వ. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? 5, 6. ఓహో, చిచ్చి
మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అపూర్వ 13. One, two, three, four. అగ్ని పరీక్ష సీజన్ 2 లో మొట్టమొదటి పవర్ గెలుచుకుంటుంది మా రాజకుమారి. ఇగో చూడు తమ్ముడు, సాయంత్రం క్యాంటీన్ లో చాయ్ సమోసా తీసుకో, నా పేరు చెప్పు. తను కదా తను కొట్టిన తర్వాత నేను కొట్టాక 1 ఉంచుకుంటాడు. రాజ్ కుమారి తీసుకుంది రిస్క్, అపూర్వ చరణ్ కి మిగిలింది రస్క్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నన్ను నేను చూసుకుంటున్నాను. మీరు ఏది వచ్చినా అసలు నాకు అది కావాలంతే, ఆ మైండ్ సెట్ తో ఓ మై గాడ్, మర్యాద మనీష్. హాయ్ శ్రీముఖి, ఎట్లున్నా? అవునా? మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా 3 సార్లు రియాక్ట్ కాకండి, అన్నిటికీ మ్యాటర్ ఒకటే. సూట్ కేస్ తో ఇప్పుడు కొంచెం ఇది హ్యాండిల్ చేయి, నాకు ఒక చిన్న ఎమర్జెన్సీ ఉంది, నేను వెళ్ళాలి. Oh shit, సో హ్యాండిల్ ద రెస్ట్ ఆఫ్ ద షో అండ్ डिप्रेशन डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ. ఫిష్ ఫ్రై ఎలాగో ఇది ఫిష్ ఫ్లై. Flying. యా, ఫిష్ ఫ్లై ఇస్ ద గేమ్. ఆటో ఇంకా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎవరి ప్యాన్ లో ఎక్కువ రంగులు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రంగు కలర్ చేపలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచి. అసలు మీరు కలర్ మీద ఫోకస్ చేస్తున్నారా లేకపోతే ఏది పడితే అది వేసేసుకుంటున్నారా లోపల? ఇదేంటైతే అరే నీ అబ్బా 3 వచ్చాయి బయటికి. బజర్ మోగాక నో బజర్ మోగాక నేనేనా మళ్ళా నేనే. నేను లోపల పెట్టి ప్యాంట్ తగిలేలా తీసేలా అయితే 2 సార్లు చూశాను. బజర్ అయ్యాక ఒకసారి ఊపారు, అది కూడా చూశాను. ఒక రేంజ్ తర్వాత మనం ఐఎమ్ సో సారీ టు సే దీపక్, 3 చేపల డిఫరెన్స్ తో చాలా 27th you won this task. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అలా ఆడకూడదు అనుకున్నారు అండ్ వాళ్ళు ఆడుతున్నా కూడా he didn't touch other people's pan and it takes a lot. ఆయన నిజాయితీ నచ్చింది, Yes, కానీ నాకు చాలా వీడి నచ్చింది. తుంటరితనం కూడా నచ్చింది. మొదలెట్టింది ఆటలో ట్విస్ట్ మొదలెట్టింది. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? నేను కూడా షాక్ లో ఉన్నా. జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ్య. ట్రోఫీతో సెల్యూట్ కొడితే బాగుంటది, Yeah. ఎందుకు కోరుకుంటుంది. అది ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నాను అంటే దానికి నా కష్టం ఎంత ఉందో మీ మోటివేషన్ కూడా అంతే ఉంది. ఏదో మీ అభిమానం గురుగారు. యూ కార్నర్ గర్ల్. గాయత్రి, బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలి? మీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ none other than అమన్ మసూద్. అంతే, ఇంతే. ఇంతకు మించి నేనేం చెప్పలేకపోతున్నా, మాటలు లేవు. థ్యాంక్ యూ తమ్ముడు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. ఇంకో 2 పేర్లు, అభిజిత్, రోహిత్. నాకేం చేయాలో తెలియట్లేదు.
ఎవరి వైపు అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో ఈ ఆట గెలిచి బ్లైండ్ ఫైర్ కార్డ్ అనే కార్డ్ ని గెలుచుకో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడాడు. ఎలా పడ్డాన్రా? సూపర్ గా పడ్డామన్నా. ప్రపంచంలో ఇలాగే ఇంతవరకు ఎవరూ పడలేదన్నా. ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాంగా. పోనీ నీకు దొరకడం వాజ్ నాట్ ఫిజికల్ అని అనుకుందాము, వాడినన్నా ఆపాల్సింది కదా పక్కన ఇంకెవడినైనా పెట్ట. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.